హాయ్ ఎవ్వన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీపు తెలుగు వ్లాగ్స్. సో ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి కొంచెం సంథింగ్ స్పెషల్ అండి. సో లైఫ్ అప్డేట్ అండి. యాక్చువల్గా మేము ఇండియా నుండి కంప్లీట్గా పోలాండ్ షిఫ్ట్ అయిపోతున్నాము. సో నా జర్నీ వీడియోని ఇప్పుడు మీతో షేర్ చేద్దామని అనుకుంటున్నాను. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే నా ప్రీవియస్ వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో వీసా అప్లై చేసిన తర్వాత టైం ఉంటుందిలే, షాపింగ్ తర్వాత చేద్దామని అనుకున్నాము. బట్ వీసా మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఫాస్ట్గా వచ్చేసింది. సో 1 వీకే టైం ఉంది. సో 1 వీక్లోనే మేము మొత్తం షాపింగ్ అంతా చేయాల్సింది వచ్చింది. సో కొత్త ప్లేస్కి వెళ్తున్నాం కదా, సో అక్కడ ఎలా ఉంటుందో ఐడియా లేదు కాబట్టి కొన్ని పిల్లలకి కావాల్సినవన్నీ నేను ఇక్కడే షాప్ చేశానండి. సో షాపింగ్ అంతా షాపర్ స్టాప్లో చేశానండి. సో కిడ్స్ని ఎందుకంటే వాళ్ళ సైజెస్ మనకి షూ సైజ్ కానీ క్లాత్ సైజ్ కానీ వాళ్ళు ఉండాలి కాబట్టి కంపల్సరీగా. సో వాళ్ళు ఉన్నప్పుడే నేను ఫస్ట్ స్టార్టింగ్ అంతా కిడ్స్ షాపింగ్తోనే అయిపోయింది. సో నేనైతే ఏదో అట్లా ఫాస్ట్గా కానీ చేశాను. సో టైమే లేదు. బట్ తీసుకున్నంత వరకు అన్ని షాపర్ స్టాప్లోనే తీసుకున్నాము. ఆఫర్స్ అయితే ఎక్కువగా లేవు. బట్ కొన్ని లైక్ నేను తీసుకున్న జివామీలో అయితే బై 2 get 2 అని ఆఫర్స్ ఉన్నాయి. అండ్ పిల్లలవి క్లాత్స్ తీసుకున్నాను కదా యూఎస్పిఎల్లో, దాంట్లో అయితే మనకి జేబిఎల్ ఇయర్ ఫోన్స్ అయితే ఫ్రీ ఇచ్చారు. కొన్నికైతే ఆఫర్స్ ఉన్నాయి షాపర్ స్టాప్లో. అండ్ కొన్ని కుకింగ్ ఐటమ్స్ కూడా తీసుకున్నాను, లైక్ మిక్సీ గ్రైండరు, అవన్నీ కొన్ని మనకి అక్కడ అవైలబుల్గా లేవండి. సో వాటితో పాటుగా కొన్ని కుకింగ్ ఐటమ్స్ కూడా తీసుకున్నాను. సో షాపింగ్ చేసినంత ఈజీ కాదండి ప్యాక్ చేయడం అదంతా. సో పిల్లలు ఉన్నారు కాబట్టి ప్రతిదీ జాగ్రత్తగా పెట్టుకోవాలి, ఏది మిస్ అయినా కష్టం. అండ్ ఇక్కడైతే 24 hours ముందే మేము కరోనా టెస్ట్ అయితే చేయించుకొని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయ్యాము. ఇదైతే హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి. అండ్ మేమైతే ఎమిరేట్స్ ఫ్లైట్స్ బుక్ చేసుకున్నాము. సో మా ఫ్లైట్ వచ్చేసి ఫ్రైడే నైట్కి 9:30కి అండి ఫ్లైట్ యాక్చువల్గా. సో డైరెక్ట్ ఫ్లైట్ అయితే లేదు, దుబాయ్ ట్రాన్సిట్ అయితే ఉంది. సో 9:30కి మాకు ఫ్లైట్ స్టార్ట్ అవుతుందంటే అట్లీస్ట్ మేము 3 to 4 hours ముందుగానే వెళ్ళాలి, ఎందుకంటే బోర్డింగ్ పాస్ అవన్నీ తీసుకోవడానికి టైం పడుతుంది. బట్ మేము ఇంకా ముందుగా వెళ్ళాం అనుకున్నాం, బట్ చాలా లేట్ అయింది. అందరికీ సెండ్ ఆఫ్ ఇచ్చి ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యేసరికి కొంచెం లేట్ అయింది. సో ముందుగా లోపలికి వెళ్ళిపోయి సెక్యూరిటీ చెకప్ అయిపోయిన తర్వాత వెంటనే బోర్డింగ్ పాస్ అయితే తీసుకుంటున్నాము. సో యాక్చువల్గా ఆ లగేజ్ చూసుంటారు. సో 4 సూట్ కేసులు అయితే ఉన్నాయి. సో లగేజ్ చాలా ఎక్కువగా ఉంది. ఎమిరేట్స్ వాళ్ళైతే మాకు పర్ హెడ్ వచ్చేసి 30 kilos అలౌ చేశారు. అండ్ క్యాబిన్ బ్యాగ్ వచ్చేసి 7 kilos అలౌ చేశారు. సో క్యాబిన్ బ్యాగ్ వచ్చేసి మేము ఒకటే పెట్టుకున్నాము. సో 2 kids ఉన్నారు కదా, నాకు క్యారీ చేయడం కష్టం ఉంటుందని. సో సూట్ కేసులు అయితే 4 తీసుకున్నాను. సో దాంట్లో లగేజ్ కొంచెం ఎక్కువగా ఉంది. ఇంటి దగ్గరే మేము ఆ వెయిట్ అవన్నీ చెక్ చేసుకొని వచ్చింటే ప్రాబ్లం ఉండేది కాదు. సో సూట్ కేసులు ఓవర్ వెయిట్ అవుతాయేమో అని భయం వేసేసి రిలేటివ్స్ని ఉండమని చెప్పామండి యాక్చువల్గా. సో బోర్డింగ్ పాస్ తీసుకున్న దానికి తర్వాత లగేజ్ ఏమైనా ఎక్కువ ఉంటే వాళ్ళకి ఇచ్చి పంపుదామని. బట్ లగేజ్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కొంచెం ఓకే, 23, 26, 30 అట్లా మ్యాక్సిమం ఉన్నాయి. సో బోర్డింగ్ పాస్ తీసుకున్న తర్వాత విజిటింగ్ ఏరియాలో మళ్ళీ ఒకసారి కలిసి అందరికీ సెండ్ ఆఫ్ అయితే చెప్తున్నామండి ఇక్కడ. సో బోర్డింగ్ పాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి సెక్యూరిటీ చెకప్ ఉంటుంది. సో ఇక్కడ మనకు హ్యాండ్ బ్యాగ్స్, క్యాబిన్ బ్యాగ్స్ ప్రతిదీ అన్నీ చెక్ చేస్తుంటారు. సో హ్యాండ్ బ్యాగ్స్లో మనము లిక్విడ్స్ అండ్ నైఫ్స్ కానీ నెయిల్ కట్టర్స్ కానీ అలాంటివి ఏం పెట్టుకోకూడదు. సో లోపల మనము వెయిటింగ్ ఏరియాలో కూర్చొని మనకి ఆ బోర్డింగ్ పాస్లో మనకి గేట్ నెంబర్ ఇస్తారు. సో ఆ గేట్ నెంబర్ చూసుకొని అక్కడ వెయిట్ చేయడమే మన ఫ్లైట్ టైమింగ్స్ వచ్చేంత వరకు. అండ్ లోపలికి వెళ్ళగానే మేము ఫార్మసీలో కొన్ని మెడిసిన్స్ అయితే తీసుకున్నాము. సో వెంటనే మళ్ళీ ఫ్లైట్లో కూడా ఇబ్బంది ఏమైనా కలుగుతుందని చెప్పేసి కొన్ని మెడిసిన్స్ కూడా తీసుకున్నాము. సో లోపల చాలా షాప్స్ అయితే ఉంటాయండి, మనకు టైం ఉన్నంతసేపు షాప్ చేసుకోవచ్చు. అండ్ హోటల్స్ కూడా ఉంటాయి తినడానికి. సో బాగా లేట్ అయిపోతుందేమో అని చెప్పేసి మేము కూడా అక్కడే డిన్నర్ చేసేసాము.
సో ఇంతకుముందు నేను మోనిష్తో ట్రావెల్ చేసేటప్పుడు నేను ఫుడ్ క్యారీ చేసేదాన్ని ఫ్లైట్లో తినడానికి. అండ్ కిడ్స్కి ఫుడ్ అయితే అలో ఉంటుంది, సో మనం బాక్స్ ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్ళచ్చు. బట్ పిల్లలు పెద్ద అయిపోయారు, బయట ఫుడ్ని తినగలుగుతున్నారు. సో అందుకని నేను ఈసారి ఏమీ క్యారీ చేయలేదు. సో టైం అయితే అయిపోయిందండి, గేట్స్ ఓపెన్ చేశారు, ఇంకా డైరెక్ట్గా ఫ్లైట్లోకి వెళ్తున్నాము. యాక్చువల్గా మాకు ఇంతకుముందు ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది, లండన్లో 5 years ఉన్నాము. సో అప్పుడు డైరెక్ట్ ఫ్లైట్ ఉండేది, సో ప్రాబ్లం ఏది ఉండేది కాదు మోనిష్తో. నాకు సో బాబుతో ప్రాబ్లం లేదు, పాపకి మాత్రం ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఇదే ఫస్ట్ టైం అండి. సో చూడాలి తనతో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో. డొమెస్టిక్లో వెళ్ళాము, ఓకే అండి, ఎంజాయ్ చేసింది. సో బోర్డింగ్ పాస్ మీద మనకి సీట్ నెంబర్స్ అవన్నీ వేసి ఉంటారు. సో ఆ సీట్ నెంబర్ చూసుకొని మనం ఆ సీట్లలో కూర్చోవడమే. యాక్చువల్గా మాకు విండో సీట్ అయితే దొరకలేదు, చాలా లేట్ అయిపోయాం కదా, విండో సీట్స్ అన్నీ ఫిల్ అయిపోయాయని చెప్పారు. సో నైటే కదా, ఏమంతా ఎంజాయ్ చేస్తారులే పిల్లలు అని చెప్పేసి మేము కూడా కామ్ అయిపోయాము. పోలాండ్కి వెళ్ళేదానికైతే మాకు విండో సీట్ అయితే దొరికింది, బట్ దీనికైతే విండో సీట్ దొరకలేదు. సో లక్కీగా మాకు సెంటర్లో సీట్స్ దొరికాయి, నలుగురం ఒకే చోట కూర్చున్నాము. సో మన సీట్స్ పైనే మనకి క్యాబిన్స్ ఉంటాయి, దాంట్లో మనకి బ్యాగ్స్ అవన్నీ పెట్టుకోవాలి. అండ్ మనకి వెళ్ళగానే ఆ సీట్ దగ్గర మనకి ఒక బెడ్షీటు అండ్ హెడ్సెట్ అవన్నీ ఇస్తారు. సో పిల్లలు వెళ్ళగానే ముందు హెడ్సెట్ ఓపెన్ చేసేసి టీవీలో ఏమేమి ప్రోగ్రామ్స్ ఉన్నాయి, గేమ్స్ ఏమి ఉన్నాయని అన్నీ చెక్ చేస్తూ ఉన్నారు. సో నా హెడ్సెట్ ఏదో ప్రాబ్లం ఉందండి, ఆడియో అయితే నాకు వినిపించట్లేదు. సో అదొకసారి చెక్ చేస్తున్నాము, మోనిష్ హెల్ప్ చేస్తున్నాడు. యాక్చువల్గా ప్రతి ఒక్కరికి ఇక్కడ మనకి ముందు కనిపిస్తున్నాయి కదా టీవీ స్క్రీన్స్ అయితే ఉంటాయి, అందులో మనకి టాలీవుడ్ మూవీస్, హాలీవుడ్ మూవీస్, లేదా పిల్లలకి గేమ్స్ కానీ అలా అన్నీ ఉంటాయి. అండ్ టీవీ స్క్రీన్స్తో పాటు మనకి కింద ఒక ఫోల్డెడ్ టేబుల్ అయితే ఉంటుంది. సో మనకి లంచ్ కంటైనర్ కానీ ఏదైనా పెట్టినప్పుడు సో ఆ టేబుల్ ఓపెన్ చేసుకోవచ్చు, అండ్ లేదంటే క్లోజ్ చేయొచ్చు. అండ్ ముందు మనకి మ్యాగజైన్స్ అండ్ వాటర్ బాటిల్ అవన్నీ పెట్టుకోవడానికి కొంచెం ప్లేస్ అయితే ఉంటుంది. సో ఒక బుక్లో మనకి అన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి. సో బెల్ట్ ఎలా పెట్టుకోవాలి, సో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా ఉండాలి అనేవన్నీ ఇన్స్ట్రక్షన్ బుక్ అయితే ఉంటుంది. సో ఫ్లైట్ జర్నీ ఫస్ట్ టైం ఎవరికైనా ఉంటే ఈ వీడియో యూజ్ఫుల్ అవుతుందని చెప్పేసి ప్రతిదీ నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. సో మీ అందరికీ తెలియదని కాదు, కొంచెం కొత్త వాళ్ళకి కొంచెం ఐడియా ఉంటుందని నేను షేర్ చేస్తున్నాను. సో వెళ్ళగానే ముందు సీట్ బెల్ట్ అయితే పెట్టుకోవాలి, కిడ్స్ కూడా కంపల్సరీగా సీట్ బెల్ట్ అయితే పెట్టుకోవాలండి. సో టేక్ ఆఫ్ అయ్యేటప్పటికి కంపల్సరీగా సీట్ బెల్ట్ అయితే ఆన్లో ఉండాలి. సో కిడ్స్ అయితే మూవీ చూసుకుంటూ ఫుల్ బిజీగా ఎంజాయ్ చేస్తున్నారు. సో టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు కొంచెం పిల్లల్ని ఇలా ఏదో విధంగా డిస్ట్రాక్ట్ అయితే చేయాలండి, సో భయపడకుండా. సో టేక్ ఆఫ్ అనేది మాకు ముందు స్క్రీన్లో అంతా చూస్తున్నాను. సో రన్వే మీద లైటింగ్స్ అవన్నీ చూడండి. సో ప్లేన్ అయితే టేక్ ఆఫ్ అయిపోతుంది. అండ్ విండో సీట్ అయితే కొంచెం బాగుండేది, బట్ అదొకటి డిసప్పాయింటింగ్గా ఉంది. సో ఓకే, నైట్ టైం కదా, మేము కూడా ఓకే అనుకున్నాము. సో వెళ్ళగానే మాకు మాస్క్, శానిటైజర్ ఇచ్చారు. అండ్ పిల్లలకేమో బుక్స్ ఇచ్చారు, పాపకేమో కలరింగ్ బుక్ అవి ఇచ్చారు. సో బాబుకేమో బెల్ట్ బ్యాగ్ అయితే ఇచ్చారు. సో ఫ్లైట్లో పిల్లలు ఇబ్బంది పడకుండా ఏదో విధంగా ఇలా డైవర్ట్ చేయడానికి పిల్లలకి ఇలా ప్రొవైడ్ చేశారు. సో నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ సర్వ్ చేశారండి అందరికీ. సో మనము స్పెషల్గా మీల్స్ కావాలంటే ఫ్లైట్ బుక్ చేసుకునేటప్పుడే మీల్స్ కూడా మనం బుక్ చేసుకోవచ్చు, లేదంటే వాళ్ళు మనకి ఫ్రీగా మీల్స్ సర్వ్ చేస్తారు. సో పిల్లలకేమో పాస్తా అండ్ బన్ అండ్ ఐస్ క్రీమ్ బాల్స్ అవన్నీ ఇచ్చారు. సో జ్యూస్ కూడా కావాలంటే ఇస్తారండి. సో జ్యూస్ అయితే తీసుకోలేదు పిల్లలకి. అండ్ నాకేమో కొంచెం రైస్, అవి ఆలూ కర్రీ, అంటే వెజ్ నాన్ వెజ్ చూస్ చేసుకోవచ్చు. మనల్ని అడుగుతారు వాళ్ళు, మనకి వెజ్ కావాలా నాన్ వెజ్ కావాలా అని. సో మనం దాంట్లో చూస్ చేసుకోవచ్చు. అండ్ డ్రింక్స్ కూడా సర్వ్ చేస్తుంటారు, మనము ఫ్రీగా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఏం కావాలంటే అది అడిగి తీసుకోవచ్చు.
సో ఫైనల్గా దుబాయ్ అయితే రీచ్ అయ్యాము. సో ఫ్లైట్లో పిల్లలైతే ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే లేదండి, బాగా ఎంజాయ్ చేశారు చక్కగా. అండ్ మేము అందరూ దిగిన తర్వాత లాస్ట్లో అయితే దిగుతున్నాము. సో ఎందుకంటే పిల్లలతో నాకు కుదరదని చెప్పేసి. సో ఇదైతే దుబాయ్ ఎయిర్పోర్ట్ అండి. చూద్దాం లోపల దుబాయ్ ఎయిర్పోర్ట్ ఎలా ఉంటుందో. యాక్చువల్గా మేము ఇక్కడ 6 అవర్స్ వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు టైం వచ్చేసి 12:30 అవుతుంది. సో 6 అవర్స్ టైం అయితే ఉంది కాబట్టి షాపింగ్ చేసుకుంటే షాపింగ్ చేసుకోవచ్చు, లేదంటే రెస్ట్ తీసుకోవచ్చు. సో ఫస్ట్ టైం అండి యాక్చువల్గా ఈ దుబాయ్ ఎయిర్పోర్ట్లో మేము కూడా వెళ్ళడము. సో ఎప్పుడు డైరెక్ట్ ఫ్లైట్ వెళ్తున్నాం కదా, ఇది ఒకటి ట్రాన్సిట్ ఫస్ట్ టైము. సో మా హస్బెండ్ అయితే ట్రావెల్ చేశాడు, కానీ మాకైతే ఇది ఫస్ట్ టైం యాక్చువల్గా దుబాయ్ ఇది. చూద్దాం లోపల షాపింగ్ అంతా ఎలా ఉంటుందో ఏమో. సో కిడ్స్ అయితే అస్సలు టైర్డ్ అవ్వలేదు, చూస్తున్నారు కదా, బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో మాకు మార్నింగ్ 7:30కి ఫ్లైట్ అండి. సో ఒకసేపు రెస్ట్ తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి రెస్ట్ ఏరియా ఎక్కడుందో కనుక్కుంటే మాకు చాలా ముందు ఉందని చెప్పారు. సో బాగా నడుచుకుంటూ లోపలికి వెళ్ళాము. సో తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏరియా మొత్తం ఫుల్ అయిపోయింది అని చెప్పారు. సో ఏదో ఒక గేట్ దగ్గర కూర్చొని రెస్ట్ తీసుకుందాం అని చెప్పేసి ఒకసారి షాప్స్ అన్నీ చూసుకుంటూ వెళ్తున్నాము. చాలా షాపింగ్ అయితే ఉన్నాయండి. సో దుబాయ్లో అసలు నిజంగా చాలా పెద్ద ఎయిర్పోర్టు, నాకైతే బాగా నచ్చింది. షాపింగ్ చేయాలని చాలా నాకు కూడా ఉంది, కానీ బట్ బాగా టైర్డ్ అయిపోయాను నిద్రలేక. పిల్లలు మాత్రం యాక్టివ్గా ఉన్నారు, బాగా ఎనర్జెటిక్గా తిరుగుదాం అటు ఇటు అంటున్నారు. సో షాప్స్ అన్నీ చూసుకుంటూ వెళ్ళాము. ఒక క్యాండీ షాప్ అయితే కనిపించింది. తెలుసు కదా, క్యాండీ షాప్ కనిపిస్తే మా పాప అసలు ఆగదని. సో వెంటనే లాలిపాప్ అయితే తీసేసుకుంది. అండ్ ఈ ఏరియాలో కొంచెం సేపు రెస్ట్ తీసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ చైర్స్ అన్నీ ఉన్నాయి కదండి. సో అక్కడ కాసేపు పడుకోవచ్చు అని చెప్పేసి ఈ ఏరియాలో ఉన్నాము. సో కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నాము. అండ్ ఎమిరేట్స్ వాళ్ళు మనకి ఇక్కడ ఫ్రీ బగ్గీస్ కూడా ప్రొవైడ్ చేశారండి పిల్లలకి. సో లోపల తిరగటానికి బగ్గీస్లో అయితే కొంచెం కంఫర్ట్గా ఉంటుంది. సో మనం ఆ బగ్గీస్ని యూజ్ చేసుకోవచ్చు లోపలంతా తిరగటానికి. అండ్ మేము వెళ్ళాల్సిన ఫ్లైట్ గేట్స్ అయితే ఓపెన్ చేశారు. సో హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో చూసారు కదా, డైరెక్ట్గా మేము ఫ్లైట్ ఎక్కేసాము. బట్ ఇక్కడ ఏంటంటే ఫ్లైట్ ఎక్కడో ఆగి ఉంటుంది. సో ఆ ఫ్లైట్ దగ్గరికి మనల్ని బస్లో తీసుకెళ్తుంటారు. సో డైరెక్ట్గా ఫ్లైట్లో ఎక్కడానికి లేదండి. చూసారు కదా, దుబాయ్ చాలా పెద్ద ఎయిర్పోర్టు. సో ఫ్లైట్ ఒక చోట ఆగి ఉంటుంది. సో ఆ ఫ్లైట్ దగ్గరికి మనం బస్సులో వెళ్ళాలి, అక్కడ నుంచి ఫ్లైట్ ఎక్కాలి. సో ఇప్పుడైతే బస్సులో వెళ్తున్నాము. 10 to 15 minutes డ్రైవ్ అయితే ఉంటుంది లోపలికి. సో అక్కడ నుంచి మనము డైరెక్ట్గా ఫ్లైట్ దగ్గరికి అయితే బస్సులో తీసుకెళ్తారు. అంతా దుబాయ్ ఎయిర్పోర్ట్ అండి. చూసారా, చాలా చాలా పెద్దగా ఉంది. సో ఇక్కడ నుండి ట్రాన్సిట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. దుబాయ్ నుండి లండన్ వెళ్ళేటివి కానీ, యుఎస్ వెళ్ళేటివి కానీ, ఇప్పుడు మేము పోలాండ్ వెళ్ళే చాలా ఫ్లైట్స్ అయితే ఉంటాయి. సో ఇదైతే మేము పోలాండ్ వెళ్ళవలసిన ఫ్లైట్ అండి. సో మేము ఎక్కాల్సిన ఫ్లైట్ అయితే ఇది కొంచెం చిన్నగా ఉంది. సో హైదరాబాద్ నుంచి వచ్చిన ఫ్లైట్ కంటే ఇది కొంచెం చిన్నగా ఉంది. సో కిడ్స్ అయితే అస్సలు టైర్డ్ అవ్వలేదండి. సో బాగా రెస్ట్ తీసుకున్నారు కాబట్టి కొంచెం బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఫ్లైట్ జర్నీని. సో హైదరాబాద్ నుండి అయితే ఎలాంటి ట్రబుల్ లేకుండా వచ్చేసాము. బట్ ఇక్కడ నుంచి దుబాయ్ నుండి పోలాండ్ వెళ్ళటానికి చాలా టైం పడుతుంది. 5 to 6 hours ఏమి పడుతుంది. చూద్దాం ఎలా ఉంటుందో ఈ ఫ్లైట్ జర్నీ అనేది.
సో లక్కీగా ఇక్కడైతే విండో సీట్ అయితే దొరికిందండి. సో ఇదంతా డే జర్నీ కాబట్టి విండో సీట్ ఉంటేనే కొంచెం ఎంజాయ్ చేస్తారు, లేదంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది పిల్లలకి. సో విండో సీట్ దొరికింది, కానీ ఇద్దరు మళ్ళీ దానికోసం ఫైట్ చేస్తున్నారనమాట. చూస్తున్నారు కదా, ఫ్లైట్ చిన్నగా ఉంది. మనకి బస్సులో ఎలా అటు ఇటు టూ సీట్స్ ఉంటాయో అట్లనే మనకి ఇక్కడ అటు ఇటు త్రీ సీట్స్ అయితే ఉన్నాయి. సో ఇటు ముగ్గురం మేము కూర్చున్నాము. సో ఒక విండో సీట్ ఉంది కదా, దానికోసం మళ్ళీ ఇద్దరు ఫైటింగ్ అనమాట. నేను కూర్చోవాలి, నేను కూర్చోవాలని విండో సీట్. చిన్నప్పుడు బస్సులో కూడా మనము విండో సీట్ కోసం ఫైట్ చేస్తాం కదా, అట్లనే ఇప్పుడు వీళ్ళు కూడా అట్లే ఫైట్ చేస్తున్నారు. సీట్కి ముందు మనకి టీవీ స్క్రీన్ అయితే ఉంటుంది అండ్ కొన్ని మూవీస్ కూడా ఉంటాయి. అండ్ ఇక్కడ మనకి టేబుల్ కూడా ఉంటుంది ఫుడ్ అవి తినడానికి. అండ్ ముందు మనకి కొన్ని మ్యాగజైన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి ఎలాంటి ఇయర్ ఫోన్స్ అయితే ఏమి ఇవ్వలేదండి. సో వాటర్ బాటిల్స్ ఏదైనా థింగ్స్ పెట్టుకోవడానికి ముందు ప్లేస్ అయితే ఉంది. సో స్క్రీన్ మీద మనకి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కార్టూన్ మూవీ లాగా చూపిస్తున్నారండి. సో అదైతే ఫన్గా ఉంది. సో ఫైనల్గా టేక్ ఆఫ్ అయితే అవుతుంది. సో డే టైం కాబట్టి విండో సీట్ కాబట్టి బాగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలైతే. సో విండోలో నుంచి మంచి సీ వ్యూ అయితే కనిపిస్తుంది చూడండి. సో ఇలాంటి బ్యూటిఫుల్ సీనరీస్ మనము చాలా చూడవచ్చు. సో విండో సీట్ తీసుకోవడం వల్ల మనకి ఇలాంటి బెనిఫిట్లు అయితే ఉంటుంది. సో ఇలాంటి బ్యూటిఫుల్ వ్యూస్ చాలా కనిపిస్తాయి మనకి జర్నీ మొత్తంలో. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదండి, స్క్రీన్ పైన మనకి మూవీస్ అవన్నీ లాగ్ కనిపిస్తున్నాయి. అండ్ మనకి అక్కడ ప్రైస్ కూడా కనిపిస్తుంది. సో మూవీస్ కానీ సాంగ్స్ లేదా గేమ్స్ అవన్నీ మనము పర్చేజ్ చేసుకోవాలంట, ఫ్రీగా అయితే మనకి ప్రొవైడ్ చేయలేదండి. సో అది నాకు నచ్చలేదు యాక్చువల్గా. సో హైదరాబాద్ నుండి దుబాయ్ వచ్చిన ఫ్లైట్లో మాకు అలా పర్చేజ్ ఏం లేదండి, ఫ్రీగానే ఉన్నాయి మూవీస్ కానీ గేమ్స్ కానీ. సో అందువల్లే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తూ వచ్చారు. బట్ ఇక్కడ ఏంటంటే అన్నీ పర్చేజ్ చేసుకోవాలని ఉంది. సో అండ్ ఫుడ్ కూడా పర్చేజ్ చేసుకోవాలేమో అనుకున్నాము, బట్ ఫుడ్ అయితే పెట్టారు. సో ఇక్కడ కూడా మనం చూస్ చేసుకోవాలి వెజ్ నాన్ వెజ్ అని. నేనైతే వెజిటేరియన్ తీసుకున్నాను. సో వెజిటేరియన్లో వచ్చేసి ఉడకపెట్టిన ఆలు, మష్రూమ్స్, అవేదో ఆకులు అవన్నీ ఉడకపెట్టి ఇచ్చారు, నాకు అంత నచ్చలేదు. అండ్ కప్ కేక్, బిస్కెట్ అయితే తిన్నానండి. అండ్ జ్యూస్ తాగాను. సో నాన్ వెజ్ వాళ్ళకి బాగా పెట్టారు. సో దాంట్లో ఎగ్ కూడా ఇచ్చారు కాబట్టి మోనిష్ తినగలిగాడు. నుంచి వ్యూ ఒకరి తర్వాత ఒకరు చూసుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. సో దుబాయ్ నుండి పోలాండ్కి కూడా సేఫ్గా జరిగిందండి జర్నీ. సో ఎలాంటి టర్బులెన్స్ కానీ ఎలాంటి ఇబ్బందులు కానీ లేకుండా చక్కగా వెళ్ళాము. సో ఫైనల్గా రీచ్ అయ్యాము. అండ్ ఇక్కడ ఇమిగ్రేషన్లో ఎంత టైం పడుతుంది అనుకున్నాము, బట్ ఎక్కువ టైం తీసుకోలేదండి. అండ్ ఇక్కడ సూట్ కేసులు అవన్నీ తీసుకోవాలి, మన లగేజ్ అంతా ఇక్కడికి వస్తూ ఉంటుంది. లగేజ్ని పిక్ చేసుకొని బయటకు వెళ్ళాలి. సో రిసీవింగ్కి మా హస్బెండ్ ఫ్రెండ్ అయితే బయట వెయిట్ చేస్తున్నాడు. సో లగేజ్ అంతా తీసుకొని బయటకు వెళ్ళిన తర్వాత రిఫ్రెష్ అయ్యి కాఫీ స్నాక్స్ అయితే పిల్లలు తినేసి వెళ్తున్నాము. సో ఫైనల్గా పోలాండ్ అయితే రీచ్ అయ్యామండి. సో ఇదైతే పోలాండ్ ఎయిర్పోర్టు. సో ఎయిర్పోర్ట్ నుండి మేము ఉండవలసిన ప్లేస్కి 1 అవర్ టైం పడుతుంది. సో అక్కడికి రీచ్ అవ్వాలంటే క్యాబ్లో వెళ్ళాల్సిందే. సో అందులో లగేజ్ కూడా మాకు ఎక్కువగా ఉంది కాబట్టి పెద్ద క్యాబ్ బుక్ చేసుకొని వెళ్తున్నాము ఇంటికి. సో అదండి ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి. సో నా జర్నీ వీడియో, ఇండియా టు పోలాండ్ జర్నీ వీడియో మీతో షేర్ చేసుకున్నాను కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇప్పటి నుండి మీకు పోలాండ్ వ్లాగ్స్ అయితే షేర్ చేస్తానండి. సో పోలాండ్లో కల్చర్ ఎలా ఉంటుంది, ఫుడ్ ఎలా ఉంటుంది, కరెన్సీ ఎలా ఉంటుంది, అవన్నీ మీకు వీడియోలో షేర్ చేస్తాను. సో వీడియోస్ అన్నీ మీరు చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేస్తే నేను వీడియో పోస్ట్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో దట్ మీరు మిస్ అవ్వకుండా వీడియోని అయితే చూడగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.